మా సుమన్ యువ నాయకుడు, ఎప్పటి నుంచో యువతలో ఒక క్రేజ్ ఉన్న నాయకుంది. ఇవాళ బర్త్డే కాబట్టి ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు కూడా సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. నేను ఎమ్మెల్యేగా కావడానికి ఇక్కడున్న ప్రతి ఒక్కరు కూడా కృషి ఫలితమే నాకు ఇవాళ 50,000 మెజారిటీ తోటి నేను గెలుపొందే అవకాశం నాకు వచ్చింది. కేవలం అది మీ కష్టమే, మీరు లేకుండా నేను గెలిచి అట్లా ఆ ఉద్దేశం నేను అనుకోని ఎప్పుడు కూడా ప్రజలలో ఉండి ఎప్పుడు కూడా అందుబాటులో ఉండి ఎవరు వచ్చినా ప్రతినిత్యం ఆఫీస్లో వాళ్ళకి 9 గంటల నుంచి కలవడం కాడ నుంచి మనం పనులు చేసే కాడ దాకా ఏ విధంగా చేస్తున్నామో మీ అందరికీ తెలుసు. ఉదాహరణకు మన నెరెడ్మెట్లో మన రామకృష్ణాపురం ఫ్లైఓవర్ తోటి ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు అక్కడ ఒక కొత్త ఫ్లైఓవర్ని శాంక్షన్ చేయించి ఇవాళ టెండర్కి అయిపోయి ఒక టెండర్ కూడా అవార్డు అయిపోయింది. ఒక వ్యక్తికి కాంట్రాక్ట్ కూడా వచ్చింది. 36 ఫీట్ల వెడల్పుతోటి మనం ఒక కొత్త బ్రిడ్జిని నిర్మించుకోబోతున్నాం త్వరలోనే. అంటే ఒక నెల రోజుల్లో కూడా ఆ పని కూడా స్టార్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అట్లా అని ఆ డెవలప్మెంట్ కూడా గురించే కాకుండా అక్కడ సంక్షేమాన్ని కూడా ఎక్కడ కూడా వదిలిపెడుతున్నాం. అక్కడ ఉన్న పేద ప్రజలై కొందరు డిఫెన్స్ భూమి మీద ఉన్న వాళ్ళకు 18 మందిని ఐడెంటిఫై చేసి వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఇప్పించడానికి కూడా తీవ్రంగా కృషి చేస్తున్నాం. త్వరలోనే అది కూడా నెరవేర్చుకోబోతున్నాం. అంటే ప్రతి దాంట్లో చిత్తశుద్ధితో మీరు ఇచ్చిన ఏదైతే ఓల్డ్ ఏజ్ నన్ను గెలిపించిండ్రు అనేది బాధ్యతగా తీసుకొని ప్రతినిత్యం అందుబాటులో ఉండి డెవలప్మెంట్ దిశగా మనం పోతున్నాం. ఇవాళ మీరు ఎక్కడికి వెళ్ళినా, ఏ ఛాయ్ డబ్బా దగ్గరికి వెళ్ళినా, మీ దోస్తులతో కూర్చున్నా, అరే మీ ఎమ్మెల్యే కలవడంట, మీ ఎమ్మెల్యే పనిచేయడంట, మీ ఎమ్మెల్యే ఈ కబ్జాలు పెడతాడంట, ఈ లంచాలు తీసుకుంటాడంట అనేది మీరు ఒక్కరన్నా నాకు అట్లా చెప్తే నేను ఇవాళనే ఇప్పుడే మీ సాక్షిగా రిజైన్ చేసి అంటే నేను అంత నిబద్ధతతోటి మీరు ఇచ్చిన ఒక్కొక్క ఓటు సాక్షిగా మీకు పనిచేసి పెట్టాలనే ఉద్దేశంతో ఈ అన్ని కార్యక్రమాలు చేపట్టి కూడా ముందుకు పోతున్నాను. కొన్ని తప్పులు అవుతుండొచ్చు, ఇంకా కొంచెం తిరగాలని మనోళ్ళు భావిస్తుండొచ్చు, కానీ మీరు ఇచ్చే పనులని మళ్ళీ అధికారుల దగ్గరికి, ఇప్పుడు కమిషనర్ దగ్గరకో, డీసీ దగ్గరకో, జడ్సీ దగ్గరకో, కలెక్టర్ దగ్గరకో, ముఖ్యమంత్రి దగ్గరకో, వీళ్ళందరి దగ్గర తీసుకెళ్ళి ఆ పనులు అయ్యేదానికి కృషి చేసిన సందర్భంలో కొన్నిసార్లు నేను మీ పిలిచిన కార్యక్రమాలకు కూడా రాలేకపోతున్నాను. ఇవాళ ఒక్కరోజు కూడా హాలిడే తీసుకునే సందర్భం లేదు. కేవలం నా బిడ్డ పెళ్ళినప్పుడు మాత్రమే ఒక వారం రోజులు నేను అంజన్న గారిని స్టేజ్ మీదకి రమ్మంటున్నా. ఇక్కడ మీకు ఇంకొక విషయం చెప్పాలి. రాహుల్ అంజన్న పోటీ చేసిండ్రు, ఉద్యమకారుడు, ఎన్నో పోరాటాలకు పేరు చెప్పుకోవాలంటే ఫస్ట్ పేరు వచ్చేది ఆయన్నే. ఇక వెంకన్న గురించి చెప్పాలంటే జేఏసీ ఏర్పరిచి ఇవాళ అందరు ఉద్యమకారులని ఒక తాటిపై నిలబెట్టి ముందుకు తీసుకుపోయిన గొప్ప వ్యక్తి వెంకన్న. అదేవిధంగా నందికంటన్న ఒకసారి మనకు ఎమ్మెల్యేగా పోటీ చేసిండు, మన కార్పొరేషన్ చైర్మన్గా నిలబడ్డాడు. మనకు ఎన్నో బాధ్యతలు, అంటే ఈ కాంగ్రెస్లో బాధ్యతలు నెరవేర్చిండు, మన పార్టీలో నెరవేర్చిండు, ఇంకా అనేక పదవులు అలంకరించి ఎంతో పేరు తెచ్చుకున్న ఇంకోటి మృదు స్వభావి, ఎవరిని కూడా ఒక నొప్పించకుండా ముందుకు తీసుకెళ్ళే గొప్ప వ్యక్తి. కాబట్టి అన్న కూడా మనకు చేదోడు వాదోడుగా నిలబడతాడు. అదేవిధంగా వీరేశం గారు టీడీపీ కాలం నుంచి, అంటే ఒక 40 ఏళ్ళ రాజకీయ చరిత్ర కలిగి మంచి చెడులు తెలిసి ఈ ప్రాంతంలో ఎవరు ఏంది, ఎవరు నాయకత్వం ఎట్లా చేసిండ్రు అనే చరిత్ర తెలిసిన నాయకుడు. అదేవిధంగా మన ఖలీల్ భాయ్ గారు, ఆయన కూడా ఉద్యమకారుడు. ఉద్యమంలో జైలుకు వెళ్ళి మన ప్రాంతం నుంచి ఫస్ట్ టైం అంటే మొట్టమొదటిగా జైలుకి వెళ్ళిన వ్యక్తి కూడా ఆయనే. కాబట్టి ఈ కమిటీకి వీళ్ళందరినీ కూడా పెట్టుకోవడం జరిగింది. అయితే ఇప్పుడు ఇక్కడ పెద్ద మనిషి హనుమంతరావు అన్న ఉన్నాడు, ఇంకా శ్రీనివాస్ రెడ్డి అని ఉన్నాడు, సీనన్ ఉన్నాడు, ఇంకా మా శివన్ ఉన్నాడు, యువ కిషోరం మన సుమన్ ఉన్నాడు, ఇంకా అనేక మంది, అంటే పేర్లు చెప్పకపోతే క్షమించాలా. అందరూ కూడా ఇక్కడ మా మా పర్మిలక్క, మా పెద్దక్క, ఈ అట్లా లాయరమ్మ, ఇట్లా అందరూ కూడా మా మామ
అందరూ కూడా ఇక్కడ ఉన్నారు కాబట్టి ఎవరిని మా నరసింహ జై తెలంగాణ, జై కేసీఆర్. మల్కాజ్గిరి అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తున్న మన ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్